హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో ఈ బొరుగుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలామంది ఈ బొరుగుల లడ్డుని మురుమురా లడ్డు, పఫ్డ్ రైస్ లడ్డు అని కూడా అంటూ ఉంటారు కదా. అలాగే బొరుగులుంటా అని కూడా అంటూ ఉంటారు. మరి అలాంటి బొరుగుల లడ్డు స్నాక్ టైంలో పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారనమాట. ముందుగా అయితే రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 100 గ్రాముల దాకా బొరుగులు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి సాల్టెడ్ కాదు, అన్సాల్టెడ్ బొరుగులు. మీకు ఇన్ కేస్ అన్సాల్టెడ్ బొరుగులు దొరికినట్టయితే సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే అంత టేస్టీగా అనిపించదు, కొంచెం ఉప్పుగానే ఉంటాయి కదా ఎంతైనా సాల్ట్ అంటే. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే 10 to 15 డేస్ అలానే నిల్వ ఉంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట, క్రిస్పీగా ఉంటాయి. మరి దానికోసం మనము ఒక 5 minutes పాటు ఇలా లో ఫ్లేమ్లోనే బొరుగులు అనేటివి మనము వేయించుకోవాలి. అప్పుడే బొరుగులు అనేటివి మనకి 10 to 15 డేస్ అలానే నిల్వ ఉంటాయి అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. అంతేకాదు ఈ బొరుగులు మన బోన్స్ని దృఢంగా చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది ఈ బొరుగులు తినడం వల్ల. అండ్ గ్యాస్ట్రిక్కి కూడా మంచి రిలాక్సేషన్ అనమాట. అండ్ ఇందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే క్యాలరీస్ అనేటివి తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా కాన్స్టిపేషన్కి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. చూసారు కదా ఇక్కడ క్రిస్పీగా ఉన్నాయి బొరుగులు అనేటివి. ఇప్పుడు ప్యాన్లోకి ఇలా 200 గ్రామ్స్ వరకు నేను ఇక్కడ బెల్లం అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ బెల్లంని తురిమి ఉంచుకున్నాను. ఇలా తీసుకున్న 200 గ్రామ్స్ బెల్లంలోకి ఇలా 100 గ్రామ్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత పాకం పట్టుకోవాలి. పాకానికంటే ముందు బెల్లంలో ఏమైనా నులకలు ఉంటే స్ట్రెయిన్ చేసుకొని మరి అదే ప్యాన్లోకి వేసుకోండి. బెల్లం కరిగాక ఇలా మొత్తం పాకం పట్టుకోండి. ఇలా పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది, బుడగలు అనేటివి పగులుతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మనం ఒక ప్లేట్లో కానీ లేకుంటే ఒక బౌల్లో కానీ కొద్దిగా వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. సో ఎలాంటి పాకం రావాలో నేను ఇక్కడ చూపెడతాను, అలానే చేయండి. ఈ మురుమురా లడ్డు అనేది చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే మనం ఎక్కువ పాకం అనేది ముదురుగా అయిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇలా వాటర్లోకి కొద్దిగా పాకం అయితే యాడ్ చేసుకొని ఆ పాకం దగ్గర పడాలి, మన చేతికి అతుక్కోకుండా ఈ పాకం అనేది కరెక్ట్గా ఉండాలి. బట్ ఇక్కడ పాకం అయితే ఇంకా అవ్వలేదు, చూస్తున్నారు కదా. ఇలా ఒక దగ్గరకు వచ్చేయాలన్నమాట, ఇది విడిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ 1 minute దాకా అయితే ఆ పాకాన్ని అలానే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లోకి వేసుకుందాము, చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇలా వాటర్లోకి వేయంగానే మనకు తెలిసిపోతుంది, ఉండగా అయిపోతుంది కదా. అంతా ఒక దగ్గరకు వచ్చేసి ఇలా చేతికి తీసుకున్నప్పుడు మనకి ఇలా ఉండగా రావాలి, ఎటు తిప్పితే అటు ఫోల్డ్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆ పాకంలోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మురుమురాలని వేసేసుకోవాలి. అది కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. ఇప్పుడే ఇక్కడ 1 teaspoon దాకా ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా 1 tablespoon దాకా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూసారు కదా, ఈ పాకం మొత్తాన్ని కూడా ఈ మురుమురాలకి పట్టించేయాలి. ఇలా పట్టించేసిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మంచిగా 2 చేతులతో ముద్దైతే చేసుకోవాలి. ఎంత గట్టిగా ఆ లడ్డు అనేది ఒత్తుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా ఈ ఉండ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను స్టార్టింగ్లో చిన్న ముద్ద చేశానన్నమాట, అది అసలు బాగా రాలేదు. అందుకని చెప్పి ఇట్లా 2 handsతో చేశాను, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో సింగిల్ హ్యాండ్తో అసలు చేయలేము, ఇలా 2 చేతులతో చేయండి. పర్ఫెక్ట్గా లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు. చూసారు కదా ఉండలు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బోర్ కొడుతుంటే పిల్లలకైతే ఇలా స్నాక్ టైప్లో ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు అండ్ మళ్ళీ అడుగుతారనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.